అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కొన్ని రోజుల పాటు కురిసిన వర్షాలు తుఫాను ప్రభావం ఆగిపోవడంతో ఇప్పుడు తెలంగాణపై చలి పంజా విసరడం మొదలుపెట్టింది. దీంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు రాజధాని హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పడిపోతున్నాయి. గురువారం రాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా ఆదివారానికి మరింతగా పడిపోయాయి. రాత్రిపూట తెల్లవారుజామున చలి గాలుల తీవ్రత ఎక్కువైంది. మరోవైపు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, మనం గమనిస్తూనే ఉన్నాము, హైదరాబాద్ చుట్టుపక్కల కూడా 2-3 రోజుల నుంచి చలి తీవ్రత కొద్దిగా పెరుగుతున్నట్టు కనిపిస్తుంది. సో ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉండబోతున్నాయి? కంప్లీట్ డీటెయిల్స్. దక్షిణాదిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగిపోతున్నది. గత కొన్ని రోజుల క్రితం నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా చలి తీవ్రత చాలా వరకు తక్కువగా ఉంది. కానీ వర్షాలు అకాలంగా ఆగిపోవడంతో ఇటు చలి తీవ్రత కూడా పెరిగిపోతుంది. తెలంగాణ రాష్ట్రంతో పాటు పలు జిల్లాలలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. అయితే హైదరాబాద్లో మరీ ముఖ్యంగా ఉష్ణోగ్రత పడిపోవడంతోనే ఈ చలి తీవ్రత ఎక్కువగా ఉంది. రాత్రి సమయాల్లో 9 నుంచి 14 కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తుంది. తెల్లవారుజామునే ఎక్కువగా కొన్ని ప్రాంతాలలో చలి తీవ్రత పెరుగుతుంది అని చెప్తున్నారు. మరోవైపు ఈ వర్షాలు తగ్గుముఖం పట్టడంతో పాటు ఈ నవంబర్ నెలలో ఈ ఉష్ణోగ్రతలు అనేది తక్కువగా అవడంతో పాటు రాత్రి సమయాలలో ఈ చలి తీవ్రత కూడా పెరుగుతుందని చెప్తున్నారు. అయితే తెలంగాణలో ముఖ్యంగా కొన్ని ప్రాంతాలలో అయితే ఈ చలి తీవ్రత ఎక్కువగా ఉంది. టాప్ స్పాట్లో ఉన్నటువంటి హైదరాబాదు, షాబాద్, గచ్చిబౌలి, రాజేందర్ నగర్, కూకట్పల్లి, ఉప్పల్ ప్రాంతాలలో చలి తీవ్రత ఎక్కువగాను, అటు ఉష్ణోగ్రతలు కనిష్టంగాను పడిపోతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇప్పటికే కొన్ని జిల్లాలకి ఎల్లో అలర్ట్, అదేవిధంగా ఆరెంజ్ అలర్ట్ని కూడా జారీ చేసింది. అయితే రానున్నటువంటి రోజుల్లో మరింత చలి తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు వహించాలి అని చెప్పేసి హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. థ్యాంక్ యూ సుజాత.